అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను రాసిన ఈ చిన్న సందేశం మీ అందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నా. ఇక వీడియోలోకి వెళ్తే, ఏది మన స్వాతంత్రం, ఇది నేను తీసుకున్న టాపిక్. కుల, మత, ప్రాంతీయ, వర్గ, వర్ణ, జాతి అనే అన్ని రకాల భేదాలకు అతీతమైన నా ఈ అఖండ భారతదేశంలో నేడు స్వాతంత్రం అనే పేరుతో కులం, మతం అని అన్ని రకాల భేదాలతో కొట్టుకొని చస్తున్నాం. ఇదా మన స్వాతంత్రం? ప్రపంచ దేశాలన్నింటికీ జ్ఞానాన్ని బోధించి విశ్వగురువుగా ప్రఖ్యాతిగాంచిన నా ఈ భారతదేశాన్ని నేడు వేరే దేశాలకు వలస వెళ్ళి మరీ నాకు జ్ఞానాన్ని బోధించండి అని బిచ్చమెత్తుకొని అడుక్కుంటున్నాం. ఇదా మన స్వాతంత్రం? మాతా అన్నపూర్ణేశ్వరీ దేవి అని ఎంతోమంది ఆకలి తీర్చిన నా ఈ భారతదేశం నేడు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, నడి రోడ్లలో అయ్యానా ఆకలి తీర్చండి అని ఆకలి కేకలు పెడుతుంటే, దిక్కులు పిక్కటిల్లేలా గుండె పగిలి రోదిస్తుంటే ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటున్నాం. ఇదా మన స్వాతంత్రం? బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు, పద్ధతులు, సాంప్రదాయాలు వీటన్నిటికీ పుట్టినిల్లైన నా ఈ భారతదేశం నేడు స్వాతంత్రం అనే పేరుతో అడ్డగోలుగా, విచ్చలవిడితనంగా, బంధం అనే బాధ్యత లేకుండా, ఆడది అనే అమ్మతనం లేకుండా, కామవాంఛ కోరికలతో మానభంగాలకు పాల్పడిన సంఘటనలలో, అశ్లీల దృశ్యాలను చూడటంలో నా ఈ భారతదేశం ప్రథమ స్థానంలో వెలుగొందుతుంది. ఇదా మన స్వాతంత్రం? ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల కాలంలో మనం చేసిన, చూసిన దారుణాలు ఎన్నెన్నో. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచైనా మనం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకోగలిగితే మన దేశం కోల్పోయిన ఆ అపూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొని రాగల సమర్థత, ఆ క్షమత నీలో, నాలో, మనందరిలోనూ ఉంది. జై హింద్. చివరగా నా ఈ భారతదేశం కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడకుండా భూతల్లి ఒడిలో ఒదిగిన ఆ ఎందరో మహనీయులకు, మహానుభావులకు నా పాదాభివందనాలు. ఇట్లు మీ భారతీయుడు వినయ్ ప్రతాప్. వందే మాతరం.